సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. సాయంకాలాలు పొద్దున్నే రకరకాల టిఫిన్లు చేయాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్కి ఎన్ని రకాలో మనం దోశలు, ఇడ్లీలు, చపాతీలు, పూరీలు, పొంగల్ చేస్తాం, ఉప్మాలు 10 రకాలు చేస్తాం. అయినా కూడా ఎప్పుడు ఏదైనా కొత్తది చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మనం చాలా వెతుకుతూ ఉంటాం. ఇంకా ఈజీగా అయిపోయేది ఏదైనా ఉందా అని. అయితే ఈజీగా అవుతుందో అవదో కానీ రుచిగా మాత్రం ఉండే సగ్గుబియ్యం ఉప్మా చేద్దాం. సగ్గుబియ్యం ఉప్మా అంటాం, లేదా కిచిడి అంటాం. ఉప్మా అనేసరికల్లా మనకి బాగా పోపులు బాగా కావాలి. ఎక్కువ శనగపప్పు, ఎక్కువ మినపప్పు, బాగా పల్లీలు, జీడిపప్పులు వేసుకోవాలి. అయితే కొంచెం ఎక్కువగా ఈ నార్త్ ఇండియాలో ఏంటంటే ఉపవాసాలప్పుడు సాబుదానా కిచిడి అని అవి ఎక్కువ తింటారు. ఆ కిచిడి టేస్ట్ మన ఉప్మా టేస్ట్ కంటే బాగుంటుంది. ఉప్మాలో పల్లీలు అని అంటే గింజలు ఎక్కువ వేస్తాం కదా, దీంట్లో కొంచెం గింజలు తక్కువ వేస్తాం అండ్ ఒక ఆలుగడ్డ వేస్తాం. దాంతో ఏమవుతుందంటే ఫుడ్ హెవీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది. సాయంకాలాలు అంటే ఏ శనివారాలు ఏదైనా టిఫిన్ చేసుకుని ఒక పొద్దుంటాం కదా, అలాంటప్పుడు చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు లేకుండా మనం సగ్గుబియ్యం కిచిడి చేద్దాం. దీనికి మొదట స్టవ్ వెలిగించకుండా మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, సగ్గుబియ్యం తీసుకుంటాం. సాబుదానా కిచిడి అంటే సగ్గుబియ్యం కిచిడి కదా. అయితే సగ్గుబియ్యాన్ని ఒకరోజు రాత్రి ముందు రోజు రాత్రి బ్రేక్ఫాస్ట్కి అయితే, లేదా ఈవినింగ్ చేయాలంటే మధ్యాహ్నం మనం పొద్దుటిపూటే వీటిని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. మినిమం 6 hours, 6 గంటలు, లేదా ఓవర్ నైట్ కూడా. రాత్రి పోసి పొద్దున వాడేసుకోవచ్చు. ఏం చేయాలంటే ముందు సగ్గుబియ్యం మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, బాగా ఒక 4-5 సార్లు నీళ్ళు పోసి కడిగేస్తే పైనుండే ఎక్స్ట్రా సార్చ్ అంతా పోతుంది. చిన్న బరక ఉంటుంది కదా, అది మన రద్దు అంతా వెళ్ళిపోతుంది. గింజ గట్టిగా మిగులుతుంది. ఆ గింజలో ఏ గ్లాస్తో మనం ఇది తీసుకున్నామో సగ్గుబియ్యం, దాంట్లో 1/2 గ్లాస్ నీళ్ళు పోయండి చాలు. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 1/2 గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టేసేయాలి. నానబెడితే మనం తర్వాత 6-8 గంటల తర్వాత చూస్తే అది ఎట్లా ఉంటుందంటే గింజ మెత్తగా అయిపోతుంది, ఈజీగా ఉడికేస్తుంది అనమాట. చూడండి ఎలాగో. ఇంత సగ్గుబియ్యం వేస్తే ఇన్నైనాయి, ఎంత ఎక్కడ పోలికలే చూడండి, మొత్తం నీళ్ళన్నీ పీల్చేస్తుంది. ఇదేమవుతుందంటే నానిన కొందికి ఇట్లా అయిపోతుంది, స్లోగా ఉంది చూసారా, ఈజీగా పడిపోతుంది. తర్వాత గింజ ఒకటి మెదిపి చూస్తే మనకు తెలుస్తుంది, మొత్తం మెత్తగా అయిపోతుంది, ఏమీ బరకు ఉండదు లోపల. ఇది ఒట్టిగా పిండే. మనం దీంతో హాయిగా గంజి కూడా పెట్టేసుకోవచ్చు, పాయసం కూడా చేసుకోవచ్చు అండి. నానబెట్టిన వాటితో వడియాలు, పాయసాలు చాలా హాయిగా ఉంటాయి. కిచిడి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఇది నానబెట్టుకోవటము. దీంతో పాటు మనం ఏం చేయాలి, టిఫిన్ చేసుకోదలుచుకున్నప్పుడు ఒక ఆలుని ఉడకబెట్టి కొంచెం ముక్కలు చేసి పెట్టుకోవాలి, చిన్న ముక్కలు. తర్వాత ఏమో పల్లీలు వేయించి కాస్త పొట్టు తీసేసి అటు పెట్టుకోవాలి. ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనికి. చాలా సింపుల్ తాలింపేనండి. దీంట్లో మెయిన్ సోర్స్ అంతా మనం సగ్గుబియ్యాన్ని ఎంత నానబెట్టామో, ఎంత పొడిగా ఉంచామో అంతే. దాంట్లో నూనె వేయాలా, ఉప్పు వేయాలా ఏం ఆలోచించొద్దు. ఒట్టి సగ్గుబియ్యమే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల నూనె, అంతకంటే ఆయిల్ కూడా పట్టదు. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం నూనె కాగనిచ్చి జీలకర్ర వేసేస్తే అది వేగుతూ ఉండగా మనం ఏం చేద్దాము, కాస్త ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు. దీంతో పాటుగా మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లి, ముందు వేగినవే మళ్ళీ ఒకసారి వేస్తే ఆయిల్ టేస్ట్ వస్తుందన్నమాట. పల్లీలు కూడా వేసేస్తున్నాను. మన వైపు అంటే తెలంగాణలో కూడా పల్లీలు పొడి చేసి వేసుకుంటారండి. అనంతపురం ఆ వైపు కూడా పల్లీ పొడి చేసి వేసుకుంటారు కారం కోసం. నాకు గింజలు ఉంటేనే బాగుండని అనిపిస్తుంది పొడి కంటే. కొంచెం పసుపు వేద్దాం, కలర్ బాగుంటుంది, కొంచెం రంగు వస్తుంది. ఈ నూనెలోనే వేసేసుకుంటే పసుపు చక్కగా ఉంటుంది. పసుపు వేసేసాం కదా, ఇప్పుడు మనం నానబెట్టి అది ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టుకున్నట్ట ఆలులు వేద్దాం. చాలా ఒక చిటికెడు ఇంగు వేయండి. ఈ ఆలుకి ఇంగు వాసన మహా బాగుంటుంది. ముందు వేయకపోయినా పర్వాలేదు, తర్వాత కూడా వేసుకోవచ్చు. సాబుదానా వేసాక ఇంగు కాదు, నూనె మీద ఉండగానే వేసుకోవాలి. ఈవెన్గా అన్ని ముక్కలకి నూనె పట్టింది, పసుపచ్చగా అయింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం నానబెట్టి అటు పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేద్దాం. మంట సన్నగా ఉంచండి. ఎక్కువ మంట పెడితే అడుగున ఏంటంటే మాడిపోతుంది, అడుగంటిపోతుంది.
ఈ పదార్థానికి సరిపడా ఉప్పు ఒక 3/4 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒకసారి కదిపేశాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము. ఇది ఎలా అంటే ఇది మనం ఆల్రెడీ ఇవి నానిపోయినాయి కానీ ఇది ఉడకాలి కొంచెం. ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది కదా, అది రంగు మారి నీటి బుడగల్లాగా అవుతాయి అన్నమాట. లైట్ షేడ్ వస్తుంది, కొంచెం ట్రాన్స్లూసెంట్గా అవుతాయి. అలా అవ్వడానికి కొంచెం సమయం ఇవ్వాలి, కాసేపు మగ్గబెడితే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5-5 నిమిషాలకు ఒకసారి కదుపుతుంటే అడుగంటకుండా ఉంటుంది, చక్కగా మగ్గిపోతాయి. చక్కగా వచ్చేసింది మొత్తం. చూడండి అన్నీ ఇలాగా నీటి కంటుల్లాగా అవుతాయన్నమాట, చిన్న బబుల్స్ లాగా. ఈ తెలుపు ఆరిపోతే బాగా ఉడికిపోయినట్టు. తెలుపు అంతా పోయి ఇట్లా మొత్తం అంతా కూడా ఇలా నీటి బుగ్గల్లాగా కనిపించాలి. అయిపోయిందండి. స్టవ్ ఆపేసి ఇందులో ఒక నిమ్మ చెక్క పిండేస్తే ఈ పదార్థం తయారైపోయినట్టే. ఇందులో ఏదైనా కారం ఎక్సెస్ అయితే అది పోతుంది. యాక్చువల్గా మిరియాల పొడి ఒకటి చాలా ఎక్కువ మంది వాడతారు, నేను వేయలేదు. మన వైపు కొంచెం ఇలాంటి పదార్థాల్లో మిరియాల పొడులు వాడం కాబట్టి, ఒకవేళ ఆసక్తి ఉంటే లైట్గా మనం తాలింపులోనే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ. నేను వేడిగా తినండి, చల్లారినా కూడా ఇది ఇలాగే ఉంటుంది. మరి గట్టిపడిపోతుంది అలా ఏం అనుకోకర్లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా నానిపోయిన సగ్గుబియ్యం కాబట్టి బాగుంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. ఇదిగోండి గుమగుమలాడుతున్న సగ్గుబియ్యం కిచిడి. దీన్ని ఉప్మాలాగా చేయదలుచుకుంటే పోపులు కొంచెం పెంచుకోవాలంతే. కిచిడీలాగా చేసుకోదలిస్తే ఇలా చేసుకోవటం.